బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి ఏదైతే సిద్దిపేట రంగనాయక సాగర్కి సంబంధించి ల్యాండ్ కబ్జా చేశారని చెప్పేసి సిద్దిపేట సంబంధించి కొంతమంది అడ్వకేట్స్ ఇక్కడ మనతో ఉన్నారు. అసలు ఎంత ల్యాండ్ కబ్జా చేశారన్న ఏంటి అసలు మాజీ మంత్రి మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి? మా దగ్గర మొత్తం పూర్తి ఎవిడెన్స్ డాక్యుమెంట్లతో సహా ఉన్నాయి. అక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం హరీష్ రావు గారి పేరు మీద 13 ఎకరాల 12 గుంటల భూమి కలదు. ఆ భూమి మీద మాకు పూర్తిగా మొత్తం అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఎందుకున్నాయంటే అక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ డిజైన్ ఏదో గెజిట్ నోటిఫికేషన్ ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా గెజిట్ తీసుకొచ్చి అందులో అలైన్మెంట్ మొత్తం కంప్లీట్గా ఈయన ఏదైతే భూమి కొన్నాడో అక్కడనే మార్చేసి దాంట్లో కూడా రైతులు ఒక 9 గుంటలు భూమిని ఇరిగేషన్ చేసిన భూమిని కూడా మధ్యవర్తి పేరు మీద చేసి దాని మీదకి వెళ్ళి ఈయన చేసుకోవడం జరిగింది. రెండోది ఈయన చేసుకున్నటువంటి రీసెంట్ డాక్యుమెంట్లో కూడా ఎక్కడ కానీ 1B కానీ పహానీ కానీ ఏది లేదు, అన్ని సస్పెక్టెడ్గా ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే మొత్తం భూమి మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్తున్నా ఉన్నాం. ఈయన భూమిని కాపాడుకోవడానికి దాని ముందు పక్కకు ఆనుకొని సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్కు కొంత భూమిని అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి కొంచెము పార్కు కానీ ట్రీవనం కానీ ఇలాంటివి చేయడం జరిగింది. ఇవి చేయడం వెనుక ఏంటంటే కారణం మేమేమంటున్నామంటే అప్పుడు రైతులు ఏదైతే మిగులు భూమి ఉంటుందో ఆ మిగులు భూమి మాకు కావాలి, మేము దున్నుకుంటామని చెప్పేసి అక్కడ గౌరవ హైకోర్టు కూడా ఆశ్రయించారు. ఆ కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ సూడా పార్కు ట్రీవనం ఇవన్నీ అవసరమా? మా భూమి మాకు ఇస్తే మేము దున్నుకుంటాము. నిజంగా ఆయన కొంకున్నాడు అనుకుంటే కొంకున్న భూమిలో ఉండని ఈ సూడా పార్కు ట్రీవనం అనేది ఇవన్నీ అవసరమా? మేము రైతులం కదా, మేము కష్టకాలం చేసినాం. ముఖ్యమంత్రి కూడా ఒక ఆరోపణ చేశాడు. ఖచ్చితంగా అంటే ఆరోపణ మీన్స్ హరీష్ రావు అయితే 13 ఎకరాలు చాలా వరకు ఆక్రమించాడని చెప్పేసి హరీష్ రావు కూడా దానికి సమాధానించామండి. ఒక్క గుంట కూడా నేను ఆక్రమించినట్టు ప్రూవ్ చేస్తే మొత్తం ల్యాండ్ ఇచ్చేస్తా అని చెప్పేసి నేను అదే విషయం చెప్తున్నా. 2016లో ఎగ్జాంపుల్గా 402 సర్వే నెంబర్ తీసుకుంటా ఉంటే 5 ఎకరాల 4 గుంటలకు గాను 2 ఎకరాల 8 గుంటల భూమి ప్రాజెక్టులో వేయింది. ప్రాజెక్టులో పోయినాక మిగులు భూమి అని చెప్పేసి ఎంత ఉండాలంటే 2 ఎకరాల 36 గుంటల భూమి ఉండాలి. ఈ 2 ఎకరాల 36 గుంటలకు గాను అక్కడ 2017లో 1 ఎకరా 1 గుంటనేమో ఉప్పన విజయ అంటే ఆమెకు ఏలేటి లత రిజిస్ట్రేషన్ చేసింది. దాని తర్వాత ఇంకొక ఎకరా 26 గుంటలు ఏదైతే ఉన్నదో దాని మీదనేమో సయ్యద్ బిన్ అబ్దుల్లా అనే పేరు మీదకి చేయడం జరిగింది. ఎవరైతే ఈ సయ్యద్ బిన్ అబ్దుల్లా ఉన్నాడో మళ్ళీ ఈ భూమి హరీష్ రావుకి అయింది, ఆ భూమి హరీష్ రావుకి అయింది. ఇక్కడ ఈ 2017-18 వరకే 1 గుంట ఎక్సెస్ అయితే వస్తుంది, ఇక్కడనే వస్తుంది. ఎక్కడనో హరీష్ రావు చేసుకోకముందుకే 1 గుంట ఎక్సెస్ వస్తుంది. ఎక్సెస్ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఏం చేయాలి? ఈ భూమి నిజంగా పాత డాక్యుమెంట్లు ఏంటిది, ఎవరి పేరు మీద ఉన్నది, రంగనాయక సార్కి ఎంత అయింది, మిగులు భూమి ఎంత ఉంది, గంతే కొనుగోలు చేయాలి. మరి ఆ 1 గుంట కూడా ఎందుకు మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నది వాళ్ళు దాని మీదకి మళ్ళీ నేను మార్పు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ 1 గుంట కూడా నేను చేయాలని, ఆ 1 గుంట నేను 2017-18 సంవత్సరాలనే చూపిస్తాను, నిరూపిస్తాను బాధ్యతగా చెప్తా ఉన్నా. అంటే మీ ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఆ 9 గుంటలకు సంబంధించి లేకపోతే ఆ 13 ఎకరాలకు సంబంధించి 100% ఫస్ట్ నా యొక్క ఆరోపణ ఏంటంటే 9 గుంటలు. ఈ 9 గుంటల తర్వాత మిగిలిన భూమి కూడా నేను ఇలా ఆ డాక్యుమెంట్లని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న పహానీలు కానీ 1Bలు కానీ పాస్బుక్లు కానీ ఎలాంటివి లేవు, ఆధారాలు లేవు. సో ఎలాంటివి లేకుండా ఈయన పేరు మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది అనేది నా యొక్క ఆరోపణ. అంటే 13 ఎకరాలకు సంబంధించి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా నేను రైతుల దగ్గర నుంచి బాధ్యత కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా అని అంటుండు. అది ల్యాండ్ అక్వైజేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన భూమి రైతుల దగ్గర నేను కొనుక్కున్నా అని చెప్పి హరీష్ రావు చెప్తున్నాడు. హరీష్ రావు చెప్తుండు వాస్తవమే. దానికి ముందే ఒక గెజెట్ తీసుకొచ్చారు, అసలు ఈ భూమి మొత్తం ప్రాజెక్ట్లో పోతుందని చెప్పేసారు. మీరు ఇది కూడా 2016లో ఏదైతే శాటిలైట్ మ్యాప్ తీసుకున్నా కూడా ఈ భూమి మొత్తము డౌన్లో ఉంటుంది. ఈ డౌన్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏమైతే నిర్మాణాలు జరుగుతున్నాయో అప్పుడు థర్డ్ పార్టీ పేరు మీద చేపించేసి మళ్ళీ గైడ్లైన్స్ని మార్చి ఈ మట్టి తీసుకొచ్చి మొత్తం దీన్ని హైట్ చేసారు. ఇప్పుడు కూడా నేను ఇంకో విషయం చెప్తున్నా. గతంలో బిగ్ టీవీ టెలికాస్ట్ చేయగానే అక్కడ రాత్రే మొత్తం చెట్లని వీకేసి మళ్ళీ ఆయన ఒక బౌండరీ ఫిక్స్ చేసుకున్నాడు. నిన్న మేము ల్యాండ్ అక్విజిషన్ అధికారి దగ్గరికి మేము పోయి డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి నేను మాట్లాడితే మేడము రేపు సర్వే చేస్తున్నామని చెప్పారు. ఈ సర్వే చేస్తున్నారు అనగానే ఏదైతే ఆయన ఫినిషింగ్ ఉన్నదో ఆ ఫినిషింగ్ను మొన్న మళ్ళీ మొత్తం తీసేసిండు. ఇప్పుడు మీరు ప్రజెంట్ మీరు వచ్చినా కానీ ఆ రోజు ఫోటోలకు ఈ రోజు ఫోటోలకు తేడా ఉంటుంది. మొత్తం కనీలన్నీ తీసేసిండు, ఇప్పుడు కంచె తీసేసిండు. ఎందుకంటే రేపు సర్వే ఉన్నది, రేపు కొలుస్తారు భూమిని. అంటే 13 ఎకరాలకు సంబంధించి మరి రైతులు ఎవరు బయటకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మీతో పాటు రైతులు కూడా ఉండాలి కదా మీ ప్రెస్ మీట్ పెడుతుంటే. మరి రైతులు ఎవరిని ఈ విషయం చెప్తాం. గతంలో వాళ్ళు అణచివేతకు అన్ని రకాల గురి కావడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో లాస్ట్కి ఏం దిక్కులేక హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించాక మన గవర్నమెంట్ రాగానే వాళ్ళందరూ బయటకు వచ్చారు. బయటకు వస్తే ఒక ఛానల్లో టెలికాస్ట్ కాగానే వాళ్ళ ఇంటికి మళ్ళీ 4-5 పోయి కూర్చొని వాళ్ళని బెదిరియడము, భయభ్రాంతాలకు గురి చేయడము, వాళ్ళందరూ వచ్చి మాకు పర్సనల్గా కలవడము అవన్నీ జరిగినాయి. కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పటి కూడా సిద్దిపేటలో హరీష్ రావు గారి రాజ్యమే నడుస్తుంది, ఆయన రాసుకున్న రాజ్యమే ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే
ఒక కేసు హైకోర్టులో నడుస్తుంది. ఇదే 9 గుంటల విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుంది. కేసు నడిస్తే అధికారి జిల్లా కలెక్టర్ గారు ఏం చేయాలి, వాస్తవానికి దీన్ని సర్వే చేయండి, ఇది అందులో పోయిందా లేదా ఫస్ట్ తేల్చండి, తేల్చిన తర్వాత వాళ్ళ మీద మనము ఏదైతే అమౌంట్ ఏదైతే ఉందో రికవర్ చేద్దామని చెప్పేసి అనాలి. కేకున్నా ఏం చేయకుండానే ఓన్లీ పర్సన్ చనిపోయిన విషయము వీళ్ళకి తెలుసా తెలియదా ఒకటి. రెండోది నువ్వు ఏమని ఇవ్వాలి రికవర్ నోటీసు, బత్తులింగే పేరు మీద 8 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు, నువ్వు బత్తులింగేకి నోటీస్ ఇవ్వాలి. ఆయన చనిపోయిందా లేదా అనేది నువ్వు నోటీస్ ఇస్తేనే నీకు తెలుస్తుంది. ఒక ఎంఆర్గా ఒక తహసీల్దార్గా నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు నోటీస్ ఇస్తే ఆయన లేడు చనిపోయాడు, అప్పుడు మళ్ళీ ఆ నోటీస్ క్యాన్సిల్ చేసి వాళ్ళ కొడుకు ఇస్తావా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి ఇస్తావు ఇవ్వాలి. నువ్వు వాళ్ళ కొడుకు ఇచ్చినావు, వాళ్ళ కొడుకు ఇచ్చి వాళ్ళ కొడుకు నుండి అమౌంట్ రికవర్ చేసినావు. నిజంగా అక్కడ తప్పే జరగకపోతే రికవరీ 8 గుంటల అమౌంట్ తీసుకున్నావు, ఈ 8 గుంటలు గెజిట్లో పోయింది, క్లియర్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి చూపించారు. అదే మిగిలిన వీళ్ళు ఏదే 2 ఎకరాల 4 గుంటలకు 8 గుంటలు పోతే మిగిలిన భూమి అయితే ఏదో 2 ఎకరాల 36 గుంటల భూమి, 1 ఎకరా 36 గుంటల భూమి అయితే ఏదో ఆ భూమి మళ్ళీ వీళ్ళే అన్నదమ్ములు సయ్యద్ బిన్ అబ్దుల్కి అమ్మిరు. ఆ అబ్దుల్ అనే వ్యక్తి మళ్ళీ హరీష్ రావు గారికి అమ్మిండు. అటు హరీష్ రావు చెప్పింది అంటే గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చేశారు అనుకోవచ్చు. సరే, ఇప్పుడైతే ప్రభుత్వం వాళ్ళు లేరు. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పిండు స్వయంగా, హరీష్ రావు పక్కన చెప్తుండు, రాజకీయంగా నా మీద కక్ష కడుతుండ్రు రేవంత్ రెడ్డి, బాజాప్తగా వచ్చి కొలుసుకోమని చెప్పు, కొలుసుకుంటే నా భూమి ఎంత ఉంటే మీరు గవర్నమెంట్ భూమి అయినా లేకపోతే నేను కబ్జా చేస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చని హరీష్ రావు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా. మరి నేను అదే విషయంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఏం లేదు. ఈయన కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనక ముఖ్యమంత్రి ఈయననే, ముఖ్యమంత్రి ఈయనే బాసు, అన్నీ ఈయన చెప్పినట్టే నడిచింది. నేనేమంటున్నా అంటే నేను వస్తా, ఒక పౌరునిగా సిద్దిపేట లోకల్ స్థానికుడిగా నాకు తెలిసిన ఆ సర్వే నెంబర్ల కాడికి నేను వస్తా, మీరు రండి. మీరు మండల్ సర్వేర్ వస్తారా, లేకపోతే రెవెన్యూ డిస్టిక్ మన రెవెన్యూ రేంజ్ ఆర్డీఓ రేంజ్ సర్వేర్ వస్తారా, జిల్లా లెవెల్ సర్వేర్ వస్తారా, ఎవరు వస్తారు రాని, వస్తే నేను బాజాప్తగా చూపిస్తే వాళ్ళు నిజంగా పెడతారు కదా. హద్దులు ఏందనేది భూమి అయితే మార్చలేవు, రికార్డులు అయితే మార్చలేము కదా రాత్రే. నువ్వు సరే మోకా మారుస్తున్నావు ఇప్పుడు రాత్రి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని అయితే మార్చలేవు కదా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి చెప్పి కూడా దాదాపు ఒక 1 మంత్ పైన అవుతుంది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మరి అధికారులు ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ కబ్జా చేసిండో లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నాడు అంటే ముఖ్యమంత్రి నిరూపించవచ్చు, అధికారులు కూడా నిరూపించవచ్చు కదా. మరి నాకు తెలిసి ఏంటంటే పర్సనల్గా దీని మీద గవర్నమెంట్ తరఫున కూడా నాకు ఉన్నటువంటి ఆలోచనను కొంతమంది ఆఫీసర్లు కూడా కలవడం జరిగింది. ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే బయటకు అనేది అధికారికంగా ఒక ఆఫీసర్ను వేసేదాకా వాళ్ళు బయట చెప్పకపోవచ్చు అంతే.